అదిగో వస్తోంది. సిగ్గు లజ్జ లేకుండా ఎలా వస్తోందో చూడండి. తాను చెడింది కాకుండా మిగతా ఆడవాళ్ళని చెడగొట్టడానికి తయారయ్యింది. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, మొక్కలోనే తుంచి వెయ్యాలి. పదండి. ఆగవే, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? స్త్రీ జనోద్ధరణ కోసం మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి పెట్టారుగా బడి, అక్కడికే అయ్యుంటుంది. ఏమే, అక్కడికేనా? అవును. ఎంత పొగరే నీకు! ఆడవాళ్లకు చదువు నేర్పిస్తావా? బతికి బట్ట కట్టాలనే. అదేం తప్పు పని కాదు కదయ్యా. తప్పున్నారా? వంటింట్లో పడి అంట్లు తోముకోవలసిన ఆడవాళ్ళకి అక్షరాలు నేర్పిస్తావా? ఎంత పాపం! స్త్రీ చదువుకోవడం పాపమా? అవును, మహాపాపం. తప్పండి. మీలాంటి విఘ్నులు అనాల్సిన మాట కాదు. ఓహో, మా విజ్ఞతనే వేలెత్తి చూపేంత గొప్పదానివయ్యావా? అయ్యా, నేనేం గొప్పదాన్ని కాదు, సామాన్య స్త్రీని. మీరంతా పెద్దలు, వేదాలు చదువుకున్న విజ్ఞానవంతులు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా? మమ్మల్నే ప్రశ్నించేంత సాహసమా నీకు? తెలియందడిగి తెలుసుకోవడం తప్పు కాదు కదయ్యా. అరే అడుగు. స్త్రీ ఎందుకు చదువుకోకూడదో చెప్పగలరా? నా స్త్రీ స్వాతంత్ర మరహసి అన్నాడు మనువు. చదువు నేర్చుకోవడం విజ్ఞానానికి సంబంధించిన విషయం. స్వాతంత్ర్యంతో ఎందుకు ముడిపెడతారు? వితండవాదం వద్దు. నీతో తర్క వితర్కాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈ రోజు నుంచి నువ్వు బడికి వెళ్ళకూడదు, ఆడవాళ్లకు చదువు చెప్పకూడదు. ఎందుకో సరైన కారణం చెప్తే తప్పకుండా మానేస్తాను. వేదాలు ఘోషిస్తున్నాయి. ఏమని? స్త్రీకి విద్య అనవసరమని. ఏ వేదంలో రాసిందో కాస్త చెప్పగలరా? నీకు రుజువులు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు. అవసరం లేదా, లేక అలా రాయబడి లేదా? రాసినవన్నీ నీకు చూపించాల్సిన అవసరం లేదు, మేము చెప్తున్నాం అంతే. క్షమించండి, నేను అడిగిన రుజువులు మీరు చూపించలేనప్పుడు మీ మాటలు విని బడి మూసేయవలసిన అవసరం నాకు కనిపించడం లేదు. అంటే ఏమిటే? మా మాటే కాదంటావా? మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు అవునని ఎలా చెప్పేది? ఏమిటి? మాది అజ్ఞానమా? తిన్నారటయ్యా, ఎంత బరి తెగించి మాట్లాడుతోందో. ఇదిగో, ఇంత పొగరు పనికిరాదు నీకు. అర్థం లేని మూఢాచారాలతో స్త్రీ స్వేచ్ఛని హరించడం మాత్రం మంచి పనా? అంటే అంటే ఏమిటే నీ ఉద్దేశం? నీలాగే మా ఆడవాళ్లకు కూడా స్వేచ్ఛనిచ్చి ఊరి మీద కుదిరేయమనే? విన్నారటయ్యా దీని ప్రాలాపనలు. దీని మాటలు వింటే మీ ఆడవాళ్లు మీతో సంసారాలు చేస్తారా? దీనిలాగే బరి తెగించి తిరగరు. దీన్నిలాగే వదిలేస్తే మొత్తం స్త్రీ జాతిని నాశనం చేస్తుంది. నీ జన్మ తగలడా? ఇది ఒక ఆర్జన్మే. మొత్తం ఆడజాతినే నాశనం చేయాలని చూస్తున్నావు కదే పాపిష్టిదానా. ఇదే చెప్తున్నా విను. ఇంకోసారి ఇలా జరిగిందంటే చంపి ఉప్పు పాత్రేస్తా, జాగ్రత్త. పదండి. కలముని గట్టిగా వాడిన నేడు విత్తులో వృక్షాన్ని చూసిన దృష్టి